నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు మనము ఒక చిన్న ఇంపార్టెంట్ హెల్త్‌కి సంబంధించిన టాపిక్ గురించి చర్చించుకుందాము. ఎందుకంటే దీని గురించి చాలా ఎక్కువ డిస్కషన్ జరుగుతూ ఉంది. బయట గాని అలాగే మనకి గూడా హెల్త్‌కి సంబంధించిన దానిలోనే ఒక 2, 3 మెసేజెస్ వచ్చినాయి. అకార్డింగ్ టు దట్ దాని గురించి కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నా. సో, ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఎక్కడ చూసినా గూడాను సెలబ్రిటీస్, స్పోర్ట్స్ మెన్స్, కోటీశ్వరులందరూ గూడాను కార్‌లో దిగేటప్పుడు గాని, లేదంటే ఏదైనా ప్రమోషన్స్‌లో ఉండేటప్పుడు గాని 10 మందిలోకి వెళ్ళేటప్పుడు గాని ఒక షో ఆఫ్ గాను ఒక బ్లాక్ కలర్ బాటిల్‌ని పట్టుకుంటూ ఉన్నారు. సో, బ్లాక్ కలర్ బాటిల్ అనంగానే ఆల్‌మోస్ట్ ఇప్పుడు కొంతమందికి ఐడియా ఉండే ఉండొచ్చు. సో, వాళ్ళకైతే స్ట్రైక్ అవుతుంది. అలా స్ట్రైక్ అవ్వలేని వాళ్ళకి దీని గురించి పెద్దగా నాలెడ్జ్ లేని వాళ్ళ కోసమే ఈ వార్త. అయితే ఈ బాటిల్ ఏంటి? అసలు ఇది దేనికి సంబంధించింది? ఇదేమైనా డిఫరెంట్ ఒక ఎనర్జీ డ్రింక్ లాంటిదా? లేకపోతే ఏదైనా ఆల్కహాల్ టైప్ ఏదైనా అలా కన్జ్యూమ్ చేసేది ఏదైనా లిక్విడా? అసలు ఏంటి అన్నదైతే చాలా మందికి అర్థం కాకుండా ఉంటుంది. ఎందుకంటే సెలబ్రిటీస్ చాలా మంది ఇది వాడేది సెలబ్రిటీసే. మామూలు పర్సన్స్ వాడే బాటిల్ అయితే కాదు ఇది. సెలబ్రిటీస్ ఏదైనా ఫోటో షూట్స్‌లోనో ఎక్కడున్నా గూడాను వాళ్ళకన్నా వాళ్ళ ఇచ్చే పోజుల్లోనే ముందు వాటర్ బాటిల్‌నే పట్టుకొని ఫోటోలు తీసుకోవడం, వాటర్ బాటిల్‌ని కొంచెం ఎక్కువగా ఎలిమినేట్ జేయడం, అది ఎక్కువ కనిపించేలాగా దాన్ని ఎక్కువ ఎక్స్‌పోజ్ చేయడము, దాన్నే ఎక్కువగా చూపించడం. అంటే ఒక స్థాయిని చూపించుకోవడానికి కూడా ఆ బాటిల్ అనేది యూజ్ అవుతూ ఉంది. మరి దానిలో ఉన్నది ఏంటి అని జెప్పేసి చూస్తే అది వాటరే. నీటి బాటిల్ అన్నమాట. మంచినీళ్ళ బాటిల్ అది. సో, మంచినీళ్ళ బాటిల్‌ని ఇంత ఎందుకు ఎక్స్‌పోజ్ చేస్తున్నారు? ఇంత చూపించాల్సిన అవసరం ఏంటి అనంటే అదొక స్టేటస్ సింబల్‌గా కూడా మారిపోయిందన్నమాట వాటర్ బాటిల్. ఇప్పుడు జనరల్‌గా నార్మల్ వాటర్ తాగేవాళ్ళు మామూలు పబ్లిక్ మామూలుగా సామాన్యంగా ఒక స్థాయిలో బతికేవాళ్ళు పాపం నార్మల్‌గా వాటర్‌ని గూడా ఒక షో ఆఫ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొంతమంది మినరల్ వాటర్ బాటిల్ పట్టుకున్నా గూడా నేను మామూలు వాటర్ తాగను, మినరల్ వాటరే తాగుతాను అని జెప్పేసి మినరల్ వాటర్ బాటిల్ నార్మల్ మినరల్ వాటర్ బాటిల్‌కే చాలా షో ఆఫ్ చేస్తుంటారు. సో, అలా చేసే వాళ్ళ గురించి మాత్రమే ఇది. సెలబ్రిటీస్ అంటే ఇంకా వాళ్ళ స్థాయి తెలిసిందే కోటీశ్వరులు. మరి వాళ్ళు అసలు మినరల్ వాటర్ కూడా కాదు ఆల్కలీన్ వాటర్, బ్లాక్ వాటర్. ఆల్కలీన్‌లోని ఇంకా టాప్ అన్నమాట బ్లాక్ వాటరు. సో, ఈ బ్లాక్ వాటర్‌ని మేము ఇంత కాస్ట్‌లీ వాటర్ తాగడం వల్ల మా గ్లామర్ ఎట్లా ఉంటుంది? మేము ఇంత ఎనర్జిటిక్‌గా మేము ఇవ్వగలుగుతున్నాము అనంటే ఈ వాటరే మాకు కారణం అన్నట్టుగా దాన్ని ఒక స్టేటస్ సింబల్‌గా గూడా చూపించుకుంటూ ఉన్నారు. మరి అసలు ఏంటి వాటరు? ఇదేమైనా ఒక ప్రత్యేకమైన ప్రాంతాల్లోని ఉత్పత్తవుతుందా? భూగర్భ జలాల నుంచి వచ్చే వాటరేనా? ఎందుకంటే కొన్ని రకాల ఇప్పుడు డైమండ్స్, బంగారము ఇలా ఏవైతే ఖనిజాలు, లవణాలు, పెట్రోలు ఇట్లా ఏవైతే భూమి నుంచి వస్తూ ఉంటాయో, ఈ నార్మల్ వాటర్ అంటే ఎలాగో వస్తాయి. ఎక్కడి నుంచి వస్తుందో అందరికీ తెలుసు. బట్ ఈ బ్లాక్ వాటర్ అనేది అసలు ఏ ప్రాంతం నుంచి వస్తుంది? ఏ ప్రాంతంలోని వాటర్‌ని వెలికి తీశారు? అసలు కంపెనీస్ దీని మీద వర్క్ చేస్తూ ఉన్నాయి. సో, మెడికల్ షాప్స్‌లో గూడా కనిపిస్తూ ఉందంటే అసలేంటి దీని వెనక ఏముంది అని జెప్పేసి అనేక రకాల సందేహాల్లోని సతమతమవుతూ ఉన్నారనమాట. అంటే అసలు ఏంటి దీని గురించి తెలుసుకోవాలని పెద్ద ఒక ఆలోచన అయిపోయింది జనాలందరికీ గూడా. సో, దీని గురించి జూస్తే ఏంటంటే సో, ఇది ఆల్కలైన్ వాటర్, బ్లాక్ వాటరు. నార్మల్ వాటర్‌కి దీనికి వ్యత్యాసం ఏంటి అనంటే నార్మల్ వాటర్ బాటిల్ ఒక రూ. 20, రూ. 30 ఉంటుంది. ఈ వాటర్ బాటిల్ మాత్రము సో, ఇంకా కొంచెం హై క్వాలిటీ మినరల్ వాటర్ బాటిల్స్ అయితే మనకి 60 ఉంటాయి, 80 ఉంటాయి, రూ. 120 ఉంటాయి. లేదు అనంటే రూ. 200 ఉంటాయి. సో, అంటే అంత పాపులర్ అయిందన్నమాట ఈ వాటర్. మరి ఆ వాటర్‌లో ఏముంటుంది? ఇది జనరల్‌గా మనము ఏవైనా బ్రాండ్స్‌కి సంబంధించి కన్జ్యూమ్ చేసే వాటినే అమృతం అని ఏదైతే మనం అంటూ ఉంటామో సో, దానికన్నా మించి ఇంకిందులో ఏముంది అనేదైతే క్వెషన్ ఉంది. మరి దానికన్నా మించి ఏముంది? నార్మల్ వాటర్‌లోనైతే మనకి నార్మల్ పీహెచ్ లెవెల్స్ ఉంటూ ఉంటాయి. దానికి సంబంధించిన మినరల్స్ అవి నేచురల్‌గా వచ్చే మినరల్స్ ఉంటాయి. ఇవి సాధారణంగా మనుషులందరూ తాగేదే. ఈ బ్లాక్ వాటర్‌లో వచ్చేసి మాత్రము నార్మల్ వాటర్‌లోని పీహెచ్ లెవెల్స్ 7 వరకు ఉంటే, దీనిలో మాత్రము 8, 9 అబోవ్ మినరల్స్ పీహెచ్ లెవెల్స్ ఉంటాయని చెప్తూ ఉన్నారు. సో, 8, 9 అంటే చాలా హై అన్నమాట. చాలా ఎక్కువ ఎనర్జిటిక్‌గా ఉంటుంది. ఇప్పుడు నార్మల్ వాటర్ తాగితేనే మనకు దాహం వేసినప్పుడు కొంచెం హమ్మయ్య! అని జెప్పేసి ప్రాణం లేచొచ్చినట్లుగా ఉంటుంది. సో, అలాంటిది బ్లాక్ వాటర్ ఆల్కలీన్ తాగితే ఇంకా అసలు డబుల్ ఎనర్జీ వస్తుంది అని జెప్పేసి అంటూ ఉన్నారు. సో, ఈ 8-9 మధ్యలో పీహెచ్ ఉంటుంది. అలాగే దీనికి మామూలు వాటర్‌కి దీనికి ఉన్న క్షార గుణం గూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక రకమైన కెమికల్‌నే దీనిలో ఈ వాటర్‌లోనే కలుపుతారు. కెమికల్ అంటే లైక్ ప్రాణహాని చేసేది
కాకపోవచ్చు. అలాంటి కెమికల్ వలన ఇది కలర్ కూడా చేంజ్ అవుతుందనమాట. దీని కలర్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. సాధారణమైన నీరు వైట్‌గా ఉంటుంది. దీని కలర్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సో, దీనిలోనేంటంటే లవణాలు, పొటాషియము, కాల్షియము, విటమిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే ఫుల్విక్ యాసిడ్, హ్యూమిక్ మినరల్స్ అనేవి ప్రత్యేకంగా ఉంటాయన్నమాట. అందుకే ఈ 2 ఉండడం వలన ఈ వాటర్ ఏంటంటే నల్లగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ వాటర్ ఏమైతదంటే మనం ఒకవేళ చెక్ చేసినట్లయితే రెడ్ లిట్మస్ పేపర్ పైన గనక ఈ వాటర్‌ని వేసినట్లయితే దాని కలర్ గూడా చేంజ్ అయిపోతుందనమాట. ఎందుకంటే మనం లిట్మస్ పేపర్స్ జనరల్‌గా మనము అయోడిన్స్ ఇవేవైనా క్షారాలనవి మనం చెక్ జేసుకునేటప్పుడు అవి క్వాలిటీస్ అవి చెక్ జేసుకుంటూ ఉంటాము. దాని రంగు బట్టి ఎలా మారితే ఏముంటుంది రిజల్ట్ ఇదేంటి అనేది. ఆ కెమికల్ కంటెంట్ ఉందా లేదా ఇలాంటి వాటికి చెక్ జేయడానికి గూడా యూజ్ చేస్తూ ఉంటాం. సో, అలా యూజ్ చేస్తే దీని రంగు కంప్లీట్‌గా వాటర్‌కి దీనికి డిఫరెన్స్ అక్కడ మనకి తెలిసిపోతుందనమాట. సో, అయితే దీనిలోనేంటంటే ఎలక్ట్రోలైట్స్, మినరల్స్ ఉంటాయి. ఎలక్ట్రోలైట్స్, మినరల్స్ ఉంటాయి. సో, నార్మల్ వాటర్ కన్నాను ఇది కొంచెము ఎక్కువ సేపు డీహైడ్రేటెడ్‌గా ఉండేలాగా చేస్తుంది. అంటే ఇప్పుడు జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు యాక్టర్స్ వాళ్ళు గూడా ఎక్కువ సేపు డాన్స్ చేస్తూ ఉంటారు, స్టంట్స్ చేస్తూ ఉంటారు. అంటే గ్లామర్ పరంగా గూడా వాళ్ళకి చాలా అవసరం ఉంటూ ఉంటుంది. సో, ప్రతిసారి జ్యూసెస్ ఇవన్నీ వాళ్ళు కన్జ్యూమ్ చేయలేరు గాబట్టి, సో, ఈ వాటర్‌నే వాళ్ళు జిమ్‌కెళ్ళే ముందర అంటే ఎక్సర్‌సైజ్ చేసే ముందర, ఎక్సర్‌సైజ్ చేసిన తర్వాత అలాగే ఏమైనా పదార్థాలు చేసుకునేటప్పుడు దానికి సంబంధించి సలాడ్స్‌లో గానియండి, జ్యూసెస్‌లో గానియండి, ఈ వాటర్‌ని కొంచెం మిక్స్ చేసుకొని, ఈ వాటర్‌ని ఎక్కువగా కన్జ్యూమ్ జేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. సో, ఎందుకంటే ఇదంతా హై లెవెల్ రిజల్ట్స్‌ని ఇస్తూ ఉంది. సో, దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ పబ్లికేషన్ రివ్యూస్‌లో ఏం ప్రచురించిందంటే 2022 అధ్యయనం ప్రకారము మొత్తం ఆరోగ్యం, శారీరక పనితీరుకు కావాల్సిన ద్రవ సమతుల్యతను కాపాడుకోవడానికి ఎలక్ట్రోలైట్‌లు సహాయపడతాయి. సో, ఇవన్నిటి నుంచి ఎనర్జిటిక్‌గా బాడీ లెవెల్‌ని కొంచెం ఇంచుమించుగా ఆయుష్‌ని అని గూడా జెప్పుకోవచ్చు. సో, దీన్ని పెంచుకోవడానికి ఎలక్ట్రోలైట్స్ ఉపయోగపడతాయి అని జెప్పేసి వాళ్ళ అధ్యయనంలోని వాళ్ళు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ నీటిలో ఉండే మనము ఫుల్విక్ యాసిడ్ అని జెప్పుకున్నాం కదా! ఈ ఫుల్విక్ మినరల్స్‌కి సంబంధించి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో, ఇవేం జేస్తాయంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటే మనకు తెలుసు ఆటోమేటిక్‌గాను శరీరంలో ఉండే పోషకాలు ఏవైతే ఉంటాయో ఇవి లోపించకుండా ఉండడానికి అలాగే మన బాడీలో ఉండే కణాలకి సంబంధించి ఎక్కువ కావాల్సిన పోషకాల్ని సరఫరా చేయడంలోనే ఈ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తుందన్నమాట. సో, ఇవేంటంటే శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉంటాయో మనకి ఇబ్బంది పెట్టేవి, ఈ ఫ్రీ రాడికల్స్ నుంచి గూడాను మనకి సపోర్ట్‌గా నిలుస్తాయన్నమాట. దాని నుంచి ఎఫెక్ట్ అవ్వకుండాను. అంతే గాకుండాను నార్మల్ వాటర్ అయితే మనం జనరల్‌గా కన్జ్యూమ్ చేస్తాం. కొంతమంది అన్నం తినే ముందు తాగుతారు. అన్నం తిన్న తర్వాత కూడా తాగుతూ ఉంటారు. సో, ఈ వాటర్ తాగడం వలన ఏంటంటే, ఈ నీళ్ళకుండే క్షారగుణం ఏదైతే పీహెచ్ లెవెల్స్ అనేవనుకున్నామో, ఇది ఈ ఫుల్విక్ మినరల్స్‌కి సంబంధించి ఈ 2 కూడాను ఆహారంలోని మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉంటుందో, ఇది బాగా జీర్ణం అవ్వడానికి సహాయం చేస్తాయన్నమాట. అంటే నార్మల్ వాటర్‌కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో, మనం తిన్న ఫుడ్‌ని డైజెస్ట్ చేయడానికి ఇవి చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తాయి. అలాగే అబ్డామినల్‌లోని అంటే జీర్ణ వ్యవస్థ చక్కగా ఉంది అని అనుకోండి. సో, అబ్డామినల్‌లో వచ్చే ఇష్యూస్ తక్కువగా ఉంటాయి కాబట్టి, అబ్డామినల్‌లో వచ్చే ఇష్యూస్ రాకుండా ఇవి కొంచెం సపోర్టివ్‌గా మన బాడీని ఒక పర్ఫెక్ట్ జీర్ణక్రియ అవ్వడానికి సహాయపడతాయన్నమాట. ఎలాంటి అబ్డామినల్ ఇష్యూస్ రాకుండా కొంచెం ప్రొటెక్ట్ చేయడానికి గూడా ఈ వాటర్ యూజ్ అవుతూ ఉంటుంది. అంతే కాకుండా మనం తొందరగా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాం. అలాగే డీహైడ్రేట్ అవ్వకుండా ఉపయోగపడుతుంది. అలాగే డే మొత్తము ఒకసారి మనం మార్నింగ్ అంటే కొంచెం కొంచెంగా ఈ వాటర్‌ని గనక కన్జ్యూమ్ చేసినట్లయితే రోజంతా కూడాను ఎనర్జిటిక్‌గా ఉండి కొత్త ఉత్సాహం పుంజుకోవడానికి ఈ వాటర్ యూజ్ అవుతుంది. అలాగే ఎముకలకి సంబంధించి కూడాను పీహెచ్ స్థాయి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎముకలకి సంబంధించి బలంగా ఉండడానికి, నిలకడగా ఉండడానికి ఇది శరీరంలో పీహెచ్ స్థాయి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ ఆల్కలిన్ వాటర్ ఎముకల్లో ఉండే కాల్షియం మనకి ముఖ్యంగా ఏదైతే కాల్షియం అవసరమో ఇది కోల్పోకుండా దాన్ని మనం కోల్పోకుండా ఇది కాపాడుతూ ఉంటుందన్నమాట. సో, ఈ ఆల్కలిన్ వాటర్‌ని ఎవరు తాగొచ్చు అనేది గూడా క్వెషన్. ఎందుకంటే ఇది ఇంత కాస్ట్ ఉంది. మెడికల్ షాప్స్‌లోని ఏదో డిపార్ట్‌మెంట్ స్టోర్స్‌లోనే కనిపిస్తూ ఉంటుంది గదా! అని అనుకుంటే సో, ఈ ఆల్కలిన్ వాటర్‌ని జనరల్‌గా ఎవరైనా కన్జ్యూమ్ చేయొచ్చు. కొంతమంది ఎవరైనా మెడికేషన్‌లో ఉంటే మాత్రము డాక్టర్ సలహాతో మాత్రమే ఈ వాటర్‌ని కన్జ్యూమ్ చేయాలి. అట్లా గాకుండా నార్మల్‌గా ఉండేవాళ్ళు ఎవరైనా గూడాను ఈ వాటర్‌ని తాగొచ్చు. మీకు రూ. 6,000, రూ. 4,000 మధ్యలో ఉండే ఆ బాటిల్‌ని పర్చేస్ చేసుకునే స్థాయి ఉంటే ఖచ్చితంగా ఎవరైనా గూడా ఈ వాటర్‌నయితే తాగొచ్చు అని జెప్తూ ఉన్నారు. సో, ముందు జెప్పుకున్నాం మనం దీన్ని
ఎక్సర్సైజ్ టైంలోనే అలాగే ఫుడ్‌కి సంబంధించి అన్నింటిలో గూడా దీన్ని మనం కన్జ్యూమ్ జేయొచ్చు. సో, అంటే ఇది ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా అనేది గూడా ఒక క్వెషన్. ఎందుకంటే ఇందులోని ఇంచుమించుగాను ఇది మనకి ప్రకృతి నుంచి వచ్చిన వాటర్ కాదు గాబట్టి, దీనిలో ఎంతో కొంత కెమికలైజ్డ్ ఉంటుంది గాబట్టి, అంటే శరీరానికి ఉపయోగపడే కెమికల్స్ ఉన్నప్పటికీ గూడాను పీహెచ్ లెవెల్ ఎక్కువగా ఉంది గాబట్టి, ఒకవేళ ఈ పీహెచ్ లెవెల్ ఎక్కువగా అంటే ఈ వాటర్‌ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందా? సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? అన్నది గూడా ఒక క్వెషన్ మార్క్ ఉంది. మరి ఈ వాటర్‌ని తాగితే ఖచ్చితంగాను మెడిసిన్స్ వేసుకునే వాళ్ళు తాగకూడదని హెచ్చరిస్తూ ఉన్నారు. అంతే కాకుండాను ఒకవేళ ఈ వాటర్‌ని తాగేటప్పుడు కొంచెం కొంచెంగా తాగుతూ అలవాటు చేసుకోవాలి. ఒకేసారి దాహం వేస్తుంది గదా! అని హాఫ్ లీటర్ వాటర్ తాగేయడము, లీటర్ వాటర్ తాగేయడము ఇట్లా మాత్రం జేయొద్దు. ఒకవేళ మీకేదైనా తేడాగా అనిపిస్తే దానిలో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ అయితే మాత్రము కళ్ళు తిరగడము, తల తిరగడము, అలాగే వామిటింగ్స్ అవ్వడము ఇలాంటివన్నా కూడా జరిగే ఛాన్స్ ఉంది అని చెప్తూ ఉన్నారు. మరి తాగేటప్పుడు ఎంత తాగాలి ఏంటి అన్నది కాస్త చూసి దాన్ని తాగి మీకు సెట్ అయింది అని అంటేనే ఈ వాటర్‌ని తాగడానికి ట్రై చేసే ప్రయత్నం చేయండి. అది కూడా వైద్యుల సలహాతోని. సో, దీనికి సంబంధించి ఆరోగ్య నిపుణులు చెప్తున్న విషయం ఏంటంటే, ఆల్కలిన్ లక్షణం ఉన్న ఈ నీళ్లు ఎక్కువగా తాగడం వలన ఆల్కలోసిస్ అనే ప్రాబ్లమ్ ఇష్యూ వచ్చే అవకాశం ఉందంట శరీరానికి. ఆల్కలోసిస్ రావచ్చు అని అంటున్నారు. అంటే పీహెచ్ లెవెల్ ఎక్కువగా ఉండడం వలన. సో, ఏం జరుగుతూ ఉంటుందంటే కొన్ని రకాల మినరల్స్ శరీరంలోని హై అయిపోతాయన్నమాట. ఏదైనా గూడా అంతే గదా! ఎక్కువగా తింటే అది తీపైనా గూడా అది విషంగా మారుతాయి. ఎక్కువ తింటే విషంగా మారే అవకాశం ఉంది అని అంటూ ఉంటాం. సో, ఇది కూడా విషంగా మారే ఛాన్స్ ఉంటుంది. సో, ఇదేంటంటే దీన్ని ఎవరైనా మెడిసిన్స్ వాడుతున్న మెడిసిన్‌తోని తాగడము, మెడిసిన్ వేసుకోవడానికి తాగడము, లేదంటే మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు గాని ఖచ్చితంగా డాక్టర్ సలహానైతే తీసుకోవాలనే చెప్తూ ఉన్నారు. ఆహ్, మరి ఈ వాటర్‌కి సంబంధించి మనకి కాస్ట్ ఎవరు తాగొచ్చు ఏంటి అన్నదైతే అర్థమైపోయింది. మరి దీని గురించి ఇంకెలాంటి కన్‌ఫ్యూజన్ పెట్టుకోకుండానే ఇవి మనకి దాదాపు 1, 2 బ్రాండ్స్ మాత్రమే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరికైనా సాధారణంగా ఉండేవాళ్ళు తాగాలి, సరదాగా తాగాలని అనుకుంటే ఒకసారి కొనుక్కొని కొంచెం కొంచెంగా తాగొచ్చు. లేదు పర్లేదు మాకు ఆ స్థాయి ఉంది అని అనుకుంటే మాత్రం ఈ ఆల్కలిన్ వాటర్‌ని కొనుక్కొని హ్యాపీగా తాగొచ్చు. బట్ మెడికేషన్‌లో ఉన్నవాళ్ళు కేర్‌ఫుల్‌గా ఉండండి అని చెప్పేసి వైద్యులు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి అకార్డింగ్ దట్ మీరు ఈ వాటర్‌ని యూజ్ చేయాలా? లేకపోతే ఏంటి? ఎంత మొత్తంలో అనేది మాత్రం ఒకసారి వైద్యుల్ని సంప్రదించి తీసుకుంటే చాలా బెటర్ అని అనుకుంటున్నాను.